ఏపీ ప్రొఫెషనల్ ఎక్సైజ్ జేఏసీ పత్రిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నేను జేఏసీ సెక్రటరీ జనరల్ నర్సింగులు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం 2020లో సోషల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని యూనిఫామ్ లో పోలీస్ తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఉన్న డిపార్ట్మెంట్ మాది. అలాంటి డిపార్ట్మెంట్ దేశానికి మోడల్ ఈ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వము స్వప్రయోజనాలకు ఒక కమిటీ లేకుండా మంత్రుల్లో గాని అధికారులతో గాని ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 30% తోను, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 70% తో కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన వృత్తి డిపార్ట్మెంట్ నాటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది. దాంతో చాలా అనర్థాలు జరిగినాయి. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ చాలా అరికట్టడంలో కానీ టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నో సార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజ్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ ను పాత డిపార్ట్మెంట్ ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాము. వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళు పర్సనల్ మోటివ్తో ఇలాగే కంటిన్యూ చేశారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వస్తానే మేము నా జేఏసీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఎన్జిఓస్ నాయకత్వంలో మంత్రుల్ని, ఎమ్మెల్యేని, లోకేష్ గారిని అందరినీ కలిసి మా సమస్యను వివరించాము. మా సెక్రటరీ మీనా సార్ని, అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసాము. వాళ్ళందరూ చెప్పారు, మీ ఆవేదన అర్థమైంది, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఒకటి చేసి మిమ్మల్ని ఒక తాటికి తీసుకొచ్చి మీకు చేస్తామని చెప్పారు. అంత సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి ఖచ్చితంగా తెలుసుకుంటూ త్వరలోనే అది కార్యాచరణ సాధించాలని, కార్యాచరణ కావాలని కోరుకుంటూ మా జేఏసీ చైర్మన్ బాబుజీరావు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ పత్రిక సమావేశానికి వచ్చిన పత్రికలన్నీ కూడా నమస్కారం అండి. నా పేరు బాబుజీరావు, డిప్యూటీ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ గుంటూరులో పనిచేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్క్ ప్రెసిడెంట్, అట్లాగే మా అఫెక్టానికి కూడా చైర్మన్ గా ఉన్నాను ప్రెసిడెంట్. ఈ యొక్క ముఖ్య సమావేశం ఎందుకంటే మా యొక్క శాఖని అడ్డుగోలుగా విధి విధానాలు లేకుండా రెండు ముందలుగా విభజించడం జరిగింది. అందులో కూడా సరైన పద్ధతులు ఏవి పాటించలేదు. 70% మంది తీసుకెళ్లి ఎక్సైజ్ లో ఉంచారు, 30% తీసుకెళ్లి ఎక్సైజ్ లో ఉంచారు. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ స్టేషన్ అన్ని కూడా తీసివేయడం జరిగింది, అది సబ్ కంట్రోల్ చేయడం జరిగింది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఏదైనా ఒక ఫైన్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు. మేము తీసుకెళ్లి ఎస్సీబీ లో రిజిస్టర్ చేయాలి. తప్పని ఎస్సీబీ కానీ పూర్తి అధికారం ఇచ్చారంటే ఎస్సీబీలో కూడా అధికారం లేదు. ఎస్సీబీలో మేము జోదం కానీ ఫ్యాన్ కానీ ఏదైనా పట్టుకుంటే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి రిజిస్టర్ చేయాలి. అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌరులాగా మీరు క్రైమ్ కంట్రోల్ చేయడం వస్తా ఉంది. దానివల్ల చాలా అనార్థాలు జరిగినాయి. ఇప్పుడే చెప్పినట్టు క్రైమ్ సరిగ్గా కంట్రోల్ కావాలి. అంతేకాకుండా మేము పుట్టిన డిపార్ట్మెంట్ జాయిన్ దగ్గర నుంచి మా ఎక్సైజ్ కంట్రోల్ క్రైమ్ ఎలా కంట్రోల్ చేయాలనేది మా తల్లి ఉంటుంది, మా ట్రైనింగ్ ఉంటుంది, మా అనుభవాలు ఉంటాయి. అలాంటి సీనియర్ ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి పైగా మనందరి పక్కన పెట్టి కేవలం జీతాలు డ్రా చేయడం లేదా చిన్న చిన్న వాళ్ళకి అప్పచెప్పి మా మీద 18 మంది ఎస్ఎస్పీని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాయిషీ చేసి పూర్తిగా 2 శాఖలు నిర్ణయం చేశారు. వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు. అందుకని మేము మళ్ళీ వచ్చింది చెప్పినట్టు మేము అనేక మర్యాదలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పటికీ కూడా ఏమి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా యొక్క ఆవేదనని ఆకాంక్షని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంచిగా డిపార్ట్మెంట్ యాక్టివ్ చేస్తారని చెప్పి మేము దిశగా అభిప్రాయాలు అన్ని విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది సక్సెస్ అవుతుందని చెప్పి రాబోయే కాలంలో ప్రతి ప్రక్రియ అందరికీ సాధించుకొని మేము మా ప్రయత్నం ఏదైతే వస్తుందో అది సఫలం చేస్తామని అనుకుంటున్నాం. ఎక్సైజ్ నుంచి 70% మంది జబ్బలో ఉన్నారు.
ఆ సెప్పలో ఉన్న 70% మంది ఎంప్లాయీస్ తీసుకొచ్చి మళ్ళీ ఎక్సైజ్ ఇచ్చేమని అడుగుతున్నాం. సెప్ అనేది మనకు అనవసరం. సెప్ అనేది అది గవర్నమెంట్ యొక్క ఇష్టం, అంటే అది కంటిన్యూ చేస్తూ లేరు. మా ఎక్సైజ్ మాత్రం ఒకే శాఖతో ఉంచమని చెప్పి అడుగుతున్నాం. ఓకే, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు మార్పు కోటయ్య, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను పనిచేసేది గుంటూరు జిల్లా. అదే సమయంలో ఏఏసీలో కో చైర్మన్ గా కూడా పనిచేస్తున్నాం. ఏఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఎస్ఈబి ఏదైతే ఉన్నాం కానీ గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రికని ప్రకటించడం జరిగింది. ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్ఈబి అనే శాఖని వినియోగించుకోవడం జరిగింది. ఈ ఎస్ఈబిని ఏర్పాటు చేయడం వలన మేము ఎస్ఈబికి పూర్వం ఏకంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరము ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19 మధ్య పరిపాలించిన క్రమంలో ఎక్కడైతే దీని ఆరిజిన్ ఉందో, ఎక్కడైతే దీని కల్టివేషన్ ఉందో అక్కడికి వెళ్ళి గాంజాన్ని సమూలంగా మేము నిర్మూలించడానికి ఎంతో కృషి చేసి 35% పైగా గాంజాని ఎరాడికేట్ చేయటమని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎస్సీకి పడిన తర్వాత మా సిబ్బందిని గాని మా అధికారులు గాని ఆ యొక్క గాంజాని ఎరాడికేట్ చేయడానికి ఒక్కరోజు కూడా ఆ యొక్క వైజాగ్ ఏజెన్సీ ప్రాంతానికి పంపించలేదని మేము మీ యొక్క పత్రికేయ దగ్గర మేము సవినయంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఈ గాంజాని డ్రగ్స్ సమూలంగా నిర్మూలించాలని ఏదైతే ఎందుకు ఆలోచిస్తుందంటే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషన్, గాంజా సప్లై, గాంజా వినియోగం ఈ రోజు మన పౌరుల్ని, భావి పౌరుల్ని, వాళ్ళ జీవితాలని, విద్యార్థుల్ని నాశనం చేసింది. మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. దానికి సంబంధించి కొంత అధికారులు వాళ్ళు నియమించి మా శాఖకు గాని ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సంబంధం లేని ఒక అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్ పిసిఎల్ ఎండిగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి, ఆయన పేరు వాసుదేవ రెడ్డి గారు, దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడమే కాకుండా మనం 2 ముక్కలు చేసి అక్కడ సిబ్బంది తక్కువ, ఇక్కడ సిబ్బంది తక్కువ, అక్కడ స్టేషన్ లో పనిచేసేవాడు లేడు, ఇతర కానిస్టేబుల్ సెంట్కి ఎక్కాలా, సెంట్కి ఎగాలా, ఎవరైనా కేసు పట్టుకుంటే మరి ఎస్కాట్కి వెళ్ళాలా, ఎవరు లేరు, ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరు కానిస్టేబుల్స్, నలుగురు కానిస్టేబుల్ ఒక స్టేషన్ పనిచేసిన సందర్భం. అదే ఉమ్మడిగా ఉన్నప్పుడు 12 మంది 15 మంది ఉన్నటువంటి కానిస్టేబుల్ తో నడిచినటువంటి స్టేషన్ ఈ రోజున సిబ్బంది ఎస్సీపీలో లేక ఒక్కో సందర్భంలో ఆ ఎస్ఐ గారు, ఆ సిఐ గారు సెంట్రీ చేయాల్సిన దౌర్భాగ్యాన్ని కల్పించేటువంటి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. అదే విధంగా ఎక్సైజ్ లో కూడా ఒక్కొక్క కానిస్టేబుల్ కి 30 షాప్ జిల్లా ఇవ్వటం వలన ఈ ఎక్సైజ్ కూడా నిర్వీర్యం అయిపోయింది. తత్వాలను 2 ముక్కలు చేసి దాని స్వప్రయోజనం కొరకు వాడుకున్నారు గత పాలకులని నేను తెలియజేస్తున్నాం. మా యొక్క విన్నతి ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు ఈ సభ యొక్క పరిపాలన చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మానసిక పుత్రిక ఏదైతే ఉందో జగన్ గారిని దాన్ని సమూలంగా నిర్మూలించి మా యొక్క శాఖ ఏదైతే ఉందో ఉమ్మడి పాత శాఖ, ఆ శాఖను ఆ విధంగా కంటిన్యూ పొందడం ముందు ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖని కంటిన్యూ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. అదే క్రమంలో అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న మా సంఘాలు ప్రతి ఎమ్మెల్యే గారిని, ప్రతి మంత్రి గారిని కలిసి మా సమస్యలు ఇలా ఉన్నాయి, పెద్దలు తీసుకెళ్ళడానికి కలిసాం. మేము పెద్దలు చెప్పినట్టుగా లోకేష్ సార్ కలిసాం, పవన్ కళ్యాణ్ సార్ కలిసాం, మరి ముఖ్యమంత్రి గారికి కలలేకపోయాం. అయ్యా మేము వేడుకుంటున్నాం మా యొక్క శాఖని ఏకం చేసి మమ్మల్ని అందరూ ఒక తాటి మీద ఉంచి మమ్మల్ని కాపాలని, మరి అనారోగ్యాలతో వాడై అక్కడ ఇక్కడ చచ్చిపోతున్న మమ్మల్ని రక్షించాలని 2000 కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నా కానీ చేయకుండా గత ప్రభుత్వం నేను అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా కానీ రిక్రూట్మెంట్ పక్కన పెట్టేసి వాళ్ళ ప్రయోజనం వాడుతున్నారని తెలియజేస్తూ ఈ ఎస్ఈబి తీసివేసి మా ఎండను ఏకం చేసి కానిస్టేబుల్ అన్నిటి దగ్గర నుంచి మరి అత్యున్నతమైన అధికారి వరకు ఒక గుడి కింద మమ్మల్ని పెట్టాలని వేడుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. అవకాశం